హాయ్ అండి అందరికి. ఇవాళ నా రెసిపీ వచ్చేసి కోడిగుడ్ల పులుసు అండి. ఈ కోడిగుడ్ల పులుసును నేను ఎలా తయారు చేస్తానో మీకు చూపించబోతున్నాను. గుమగుమలాడే రుచి కోసం ఇప్పుడు అల్లము, 8 ఎల్లిపాయలు, గసగసాలు, కొబ్బరి, ఒక 7, 8 మిరియాలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు చింతపండు తీసుకొని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక 9 ఎగ్స్ అయితే ఉడకబెడుతున్నాను. మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఉడకబెట్టేసుకోండి. ఆ ఎగ్స్ ఉడికేలోపు ఇప్పుడు తాలింపు వేసేసుకుంటున్నాను. నూనె వేసుకొని కరివేపాకు, పచ్చిమిర్చి, పసుపు వేసుకొని ఇవి వేగుతుండగా సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఒక 4, 5 ఉల్లిగడ్డల్ని వేసేసుకుంటున్నాను. నేనైతే ఈ పులుసుని కుక్కర్‌లో తయారు చేస్తున్నానండి. ఈజీగా అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్‌లో ఏ మార్పు ఉండదు. టేస్ట్ ఇంకా చాలా బావుంటుంది. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకున్నాక తొందరగా మగ్గడానికి ఉల్లిగడ్డలో ఉప్పు వేసుకున్నాను ఒక స్పూను. ఇవి వేగుతున్నప్పుడే కోడిగుడ్లు పొట్టు తీసేసి ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇలా పెట్టుకోవడం వల్ల ఎగ్స్‌లోకి మంచిగా పులుపు, కారం, ఉప్పు వెళ్తుంది. ఎగ్స్ కూడా అప్పుడు సూపర్ టేస్ట్ ఉంటాయి. ఇప్పుడు ఈ ఉల్లిగడ్డల్లోనే కొంచెం ఎగ్స్‌ని కూడా వేగనిద్దాము. వేసేసి ఒక 5 మినిట్స్ దాకా ఇలా ఉంచితే ఎగ్స్ కూడా కొంచెం వేగిపోతాయి. స్మూత్‌గా ఉంటాయి అప్పుడు ఎగ్స్ కూడా. ఇలా వేగనిద్దాం ఎగ్స్‌నైతే. ఇప్పుడు ఉల్లిగడ్డలతో పాటు ఎగ్స్ కూడా వేగిపోతాయి. ఉల్లిగడ్డలు మరీ ఎర్రగా వేయించాల్సిన అవసరం లేదండి. కొంచెం మెత్తగా అవుతే చాలు. ఇప్పుడు ఇందాక రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని, కొబ్బరి కలిపిన మిశ్రమాన్ని వేసేసుకున్నాము. ఇది కూడా కొద్దిసేపు తాలింపులో వేగనిద్దాము నూనెలో. ఇవి వేగేటప్పుడే ఒక పెద్ద సైజు టమాటాను కూడా ముక్కలు కట్ చేసేసి వేసుకుంటున్నాను. ఈ టమాటాలు కూడా కొంచెం మెత్తబడేంత వరకు వేగనిద్దాము మూత పెట్టేసి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాము. టమాటాలు, ఉల్లిగడ్డలు అన్నీ మెత్తగా అయ్యాక ఇప్పుడు రుచికి సరిపడా కారం వేసుకుందాము. నేనైతే 2 స్పూన్స్ కారం వేశాను. కొంచెం కారం బాగుండాలండి. ఉంటేనే టేస్ట్‌గా ఉంటుంది ఈ పులుసు. ఈ కారం కూడా కొంచెం నూనెలో వేగనిద్దాము ఉల్లిపాయలతో పాటు. ఇప్పుడు వేగాక ఇప్పుడు చింతపండు పులుసు వేసేసుకుందాం. వేసేసి ఒకసారి మొత్తం కలిపేసి ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. విజిల్ కూడా పెట్టేస్తున్నాను. ఇలా ఒక 3 మినిట్స్ ఉంచితే రెడీ అయిపోతుందండి. టైం వేస్ట్ కాకుండా తొందరగా రెడీ అవుతుంది. చూసారా గుమగుమలాడే కోడిగుడ్ల పులుసు ఎలా ఉందో. ఇప్పుడు మసాలాలు కూడా వేసుకోవాలండి. కొంచెం మెంతిపిండి, జీలకర్ర పొడి, గరం మసాలా, ధనియా పొడి ఒక 1 ½ స్పూన్ వేసేసుకుంటున్నాను. అన్నీ వేసేసి ఒక్కసారి కలిపేసుకొని ఒక 1 మినిట్ ఉంచితే ఈ మసాలాలన్నీ పులుసుకు పడతాయి. ఇలా కొంచెం నూనె పైకి తేలేంత వరకు ఉంచాలండి. ఇప్పుడు రుచికి సరిపడా కొత్తిమీర కూడా వేసేసుకుంటే రెడీ అయిపోతుందండి కోడిగుడ్ల పులుసు. సర్వ్ చేసుకొని తినేయడమే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈజీ మెథడ్‌గా కుక్కర్‌లో టేస్టీ కోడిగుడ్ల పులుసు రెడీ అయిపోయిందండి. రైస్‌లో పెట్టేసుకొని తినేయడమే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అంతే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్